మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన దగ్గుమందు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కోల్డ్రిప్ సిరప్ అనే దగ్గుమందు వల్ల దాదాపు 16 మంది పిల్లలు చనిపోవడంతో అధికారులు కోల్డ్రిప్కి సంబంధించిన ఒక బ్యాచ్ను నిషేధించారు. చిన్నారులకు దగ్గుమందు ఇచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ షర్మిలతో ఈటీవీ ముఖాముఖి. కాఫ్ సిరప్ ఇప్పుడు ఈ పేరు చెప్తేనే చాలా మంది భయపడుతున్నారు. అసలు కాఫ్ సిరప్ వాడాలా వద్దా అని బెంగపడుతున్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఓ ఘటనే ఎందుకు కారణం. దాదాపు 16 మంది చిన్నారులని ఓ కాఫ్ సిరప్ బలి తీసుకుంది. అసలు దీనికి కారణాలు ఏంటి, కాఫ్ సిరప్ని ఎంతవరకు వాడచ్చు, ఎలాంటి కాఫ్ సిరప్ని ఎంచుకోవాలి, ఎప్పుడు ఎంచుకోవాలి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా మందిని భయంలో నెట్టేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాఫ్ సిరప్, పారాసిటమాల్ లాంటివి మనం అసలు చాలా కామన్ గా వాడతారు, పిల్లల్లో అయితే చాలా కామన్ ఇంక ఇది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఫస్ట్ థింగ్ ఈజ్ వీటిని ఓవర్ ద కౌంటర్ గా యూజ్ చేస్తున్నారు మన కంట్రీలో. కొన్నిసార్లు ఓవర్ ద కౌంటర్ కానివి కూడా ఓటీసీ మెడికేషన్ అంటాం, మన కంట్రీలో విరివిగా వాడేసుకుంటూ ఉంటారు. ఇది చాలా హానికరం. సో వెళ్తారు, మెడికల్ షాప్ కి వెళ్తారు, వాళ్ళు ఏదో సిమ్టమ్ చెప్తారు, ఇచ్చేస్తారు, వీళ్ళు తీసేసుకుని వీళ్ళకి తోచిన డోసేజ్ లో వేసేసుకుంటూ ఉంటారు పేరెంట్స్. ఫస్ట్ థింగ్, ఇది చాలా చాలా హానికరం, ఇలా చెయ్యనే కూడదు. నెంబర్ 2, నాకు కూడా లాస్ట్ 3 days నుంచి నా పేషెంట్స్ అందరూ దేర్ సెండింగ్ మెసేజెస్, ఇది వాడచ్చా, అది వాడచ్చా, ఇంతకు ముందు మాకు ఇది ప్రిస్క్రైబ్ చేశారు, ఈజ్ దట్ ఓకే నౌ, అసలు ఏంటిది అని. ఇక్కడ కాఫ్ సిరప్ తాగి డెత్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో కాఫ్ సిరప్ తాగారు అండ్ అన్రిలేటెడ్ గా 2-3 రాష్ట్రాల్లో, అంటే ఈ పిల్లలకి ఏం కనెక్షన్ లేదు, అన్కనెక్టెడ్ ప్లేసెస్ లో ఒక పర్టికులర్ కాఫ్ సిరప్ తాగి చనిపోయారు అని చెప్పి వచ్చింది న్యూస్. ఇక్కడ ఇప్పుడు ఇనీషియల్ గా మనకి తెలియలేదు, అంటే ప్రూవెన్ గా తెలియలేదు ఇది రీజన్ అని. ఇప్పటికి కూడా ఇంకా ప్రూఫ్ కంప్లీట్ గా రాలేదు, ఫోరెన్సిక్ అంతా జరిగింది. బట్ ప్రాబబ్లీ ఏంటి అనేది మన డాక్టర్స్ కి ఇమ్మీడియట్ గా తెలుస్తుంది. సో ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే ఆ పర్టికులర్ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవి అడల్టరేట్ అయి ఉండొచ్చు, అడల్టరేషన్ అనొచ్చు, లేదంటే సమ్ టాక్సిన్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద రైట్ క్వాంటిటీ, అంటే ఏదైతే ఒక పర్టికులర్ కెమికల్ సబ్స్టెన్స్ మోతాదుకి మించి ఉండాలి అండ్ దట్ ఈస్ హార్మ్ఫుల్ అయి ఉండాలి. ఒక్కొక్కసారి తక్కువ మోతాదులో అది హార్మ్ కాజ్ చేయకపోవచ్చు, కానీ ఆ పర్టికులర్ బ్యాచ్ లో మోతాదుకు మించి ఉండొచ్చు. సో ఇప్పుడు ద డ్రగ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆ మోతాదు గురించి నేను ఏదైతే చెప్తున్నానో అది డైఇథిలిన్ గ్లైకాల్. డైఇథిలిన్ గ్లైకాల్ మామూలుగా ఇట్స్ సాల్వెంట్, చాలా ఇండస్ట్రీస్ లో సాల్వెంట్ కింద వాడతారు. పర్టికులర్లీ మెడిసిన్స్ లో దాని బ్యాక్గ్రౌండ్ సాల్వెంట్ కింద, ఈ ఫార్మసీ ఇండస్ట్రీలో సాల్వెంట్ కింద వాడేది యూజువల్ గా ప్రొపిలిన్ గ్లైకాల్. ప్రొపిలిన్ గ్లైకాల్ కి సిస్టర్ లాంటిది డైఇథిలిన్ గ్లైకాల్. కానీ ప్రొపిలిన్ గ్లైకాల్ ప్లేస్ లో డైఇథిలిన్ గ్లైకాల్ మోతాదుకు మించి, ఎందుకంటే ఇది చీపర్ కాబట్టి ప్రొపిలిన్ గ్లైకాల్ బదులు డైఇథిలిన్ గ్లైకాల్ మోతాదు అంటే సేఫ్ లిమిట్స్ దాటి వాడినప్పుడు ఇలాంటివి జరగచ్చు. సో పర్టికులర్ గా ఈ డైఇథిలిన్ గ్లైకాల్ 0.5% కంటే తక్కువ మోతాదులో ఈ ప్రాబ్లం కాజ్ చేయదు. అలాంటిది ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్, దిస్ ఈస్ అ హైపోథెటికల్ థింగ్, 48% లో ఉంది. దట్ ఈస్ వాట్ ద ప్రిలిమినరీ రిపోర్ట్స్ from here and there say. This is not a proven data, this might be wrong, but what I have read, ఈ మోతాదులో డెఫినెట్ గా డైఇథిలిన్ గ్లైకాల్ కిడ్నీ ఫెయిల్యూర్ కాజ్ చేయగలుగుతుంది. ఇమ్మీడియట్ గా యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంతా డిస్టర్బ్ అయిపోయి మెటబాలిక్ ఎసిడోసిస్ అంటాం. అండ్ అది ట్రీట్ చెయ్యకపోతే, ఇప్పుడు డైఇథిలిన్ గ్లైకాల్ పాయిజనింగ్ తో వచ్చినా కూడా రైట్ టైంలో వచ్చి అండ్ ఇదే రీజన్ అని గనక మనకి తెలిస్తే, ఇనీషియల్ గా అయితే దానికి యాంటీడోట్స్ ఉంటాయి, అంటే పర్టికులర్లీ 2 మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇచ్చి ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ని కరెక్ట్ చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్లకుండా ఆపగలిగే అవకాశం ఉంటుంది. ఎర్లీగా కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా డయాలసిస్ చేసి ఫస్ట్ చైల్డ్ ని కాపాడగలిగే అవసరం. బట్ ఇదంతా కూడా తీసుకున్న 3 గంటల లోపు ట్రీట్మెంట్ ఇనిషియేట్ అవ్వాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ రావాలి, అండ్ ఆ మోతాదు బట్టి సీరియస్నెస్, సివియరిటీ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ కాఫ్ సిరప్ ఏదైతే ఉందో దీన్ని 3 స్టేట్లు, అటు మధ్యప్రదేశ్ కావచ్చు, తమిళనాడు అండ్ తెలంగాణలో కూడా పర్టికులర్ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఈ సిరప్ ని తీసుకోవద్దు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి మెడిసిన్ మన దగ్గర ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి వాటిని కలెక్ట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇది ఎంతవరకు పాజిటివ్ అంటే రిజల్ట్ ఇస్తుంది అనుకుంటారు? ఇది మొత్తం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు రెస్పాండ్ అవటమే కాదు, మనకి ప్రాబ్లం మళ్ళీ
కాకుండా మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఎప్పటికీ ఎలా కంటిన్యూ చేయాలి, ఇది మోర్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మీకు కొంచెం నేను హిస్టరీ చెప్పాలి. హిస్టరీ ఏంటంటే 2020లో గాంబియాలో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన కాఫ్ సిరప్స్ తాగి చిల్డ్రన్ డెత్ అయింది అని మనకు న్యూస్ వచ్చింది. సో అప్పుడు కూడా ప్రాబబ్లీ అడల్టరేటెడ్ అంటే స్టాండర్డ్స్ కి సరిపడా లేని కాఫ్ సిరప్స్ ఎక్స్పోర్ట్ చేశారు, లేకపోతే మాకు ఇంపోర్ట్ అయినాయి అందుకని అయింది అని చెప్పి వాళ్ళ కంపెనీని బ్యాన్ చేశారు. ఇంకా ఫ్యూచర్ లో మాకు ఎక్స్పోర్ట్ చేయకూడదు అని. అప్పుడే మనం మెల్కొని ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్ ఇది అడల్టరేషన్. ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ జరుగుతుంది. ఫుడ్ అడల్టరేషన్ ఇటుక పొడి కలుపుతున్నారు కారంలో. సో సంథింగ్ లైక్ దట్. ఈ ప్రొపిలిన్ గ్లైకాల్ కంటే డైఇథిలిన్ గ్లైకాల్ లోవర్ కాస్ట్ అండ్ ఒక మోతాదు లోపలే కనుక అడల్టరేట్ చేస్తే అది నాట్ సో సిక్ చిల్డ్రన్ కి ఏం చెయ్యదు. బట్ ఆల్రెడీ సిక్ గా ఉన్న పిల్లలు లేదా ఈ అడల్టరేషన్ కూడా మోతాదుకు మించినప్పుడు ఇట్లా కిడ్నీ ఫెయిల్యూర్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ సిక్ గా ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఫ్లూ ఉంది చైల్డ్ కి, డీహైడ్రేటెడ్ ఉన్నాడు, అలాంటి వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీస్ ఓవర్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇట్లా కిడ్నీకి రీనల్ టాక్సిక్ మెడిసిన్ ఏదైనా వాళ్ళ బాడీలో పడితే అంటే ఈ కెమికల్ ఆ బాడీకి ఎక్స్పోజ్ అయితే ఇమ్మీడియట్ కిడ్నీ షట్ డౌన్ లోకి వెళ్తుంది. షట్ డౌన్ లోకి వెళ్ళటానికి రికగ్నిషన్ లేట్ అయితే డెత్ అవుతుంది. ఇది అలా జరిగిన ఇన్సిడెంట్ లా అనిపిస్తోంది. ఇనీషియల్ గా ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ కూడా బ్యాక్టీరియల్ కంటామినేషన్ కూడా అవ్వచ్చు, మెడిసిన్ కూడా ఓవర్ డోసేజ్ కూడా అవ్వచ్చు. ఓవర్ డోసేజ్ సడన్ గా ఒక 3 రాష్ట్రాల్లో ఓవర్ డోసేజ్ అందరి తల్లిదండ్రులు తెలియక వేసుకొని అట్లా జరిగే అవకాశం తక్కువ. కాబట్టి ప్రాబబ్లీ ఆ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్ కి రిలేటెడ్ గా అనిపిస్తోంది డెత్ ఆఫ్ దిస్ చిల్డ్రన్. బట్ మనం ఇప్పుడు పాలసీ మేకింగ్ లో చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ జరగాలి. ఒకవేళ ఎవరన్నా ఒక పర్టికులర్ కంపెనీ కానీ ఒక పర్టికులర్ మాలిక్యూల్ కానీ మిస్యూజ్ జరుగుతోంది, అడల్టరేట్ అవుతోంది, లేదా స్టాండర్డ్స్ నిలుపుకోవట్లేదని తెలిసినప్పుడు యాక్షన్ కనుక చాలా గట్టిగా ఉంటే నెక్స్ట్ టైం అలాంటివి జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఎలా దీన్ని ఆపగలం, దీని గురించి ఇప్పుడు మైండ్ పెట్టాల్సిన టైం ఆల్రెడీ it's late and at least now we have to wake up and decide on that. And over the counter medication kuda stringent law undali. Qualified pediatric doctor prescribe cheyakunda children's medicines ఏ pharmacist dispense చేయకూడదు. ఇది very very important. అయితే కాఫ్ సిరప్ పైన ఈ రోజు డెత్స్ అయ్యాక మాట్లాడుకోవడమే కాదు, నేను దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము చూస్తున్నాము ఒక డిబేట్ నడుస్తుంది. ఇవి కొంత మత్తు పదార్థాలుగా ఉపయోగపడుతున్నాయి, చాలా మంది ఓవర్ ద కౌంటర్ తీసుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? మోరోవర్ దీనికి ఎలా అడిక్ట్ అవుతారు? అసలు డ్రగ్ అంటూ మామూలుగా డ్రగ్స్ తీసుకోవడం వేరు, కాఫ్ సిరప్ వేరు. ఈ కాఫ్ సిరప్ కి ఎందుకు అంత అడిక్ట్ అవుతున్నారు? కారణం ఏంటి? సో కాఫ్ సిరప్స్ లో 2-3 కెమికల్స్ గురించి నేను ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఒకటి డెక్స్ట్రోమెథార్ఫిన్, ఇంకోటి క్లోర్ఫెనరమిన్ ఆర్ డైఫెన్హైడ్రమిన్. సో ఈ రెండు ఏంటంటే డిఫరెంట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్. డెక్స్ట్రోమెథార్ఫిన్ మన బ్రెయిన్ మీద కాఫ్ సెంటర్ మీద యాక్ట్ చేసి దాన్ని కొద్దిగా బుజ్జగించి కాఫ్ తగ్గించేటట్టు చేస్తుంది. సో సెంట్రల్లీ యాక్టింగ్ మెడికేషన్ అంటాం. ఇది ఓపియాయిడ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. అదే సెంటర్ మీద యాక్ట్ చేయడం, ఓపియాయిడ్ సెంటర్స్ ఉంటాయి బ్రెయిన్ లో మనకి, ఓపియాయిడ్స్ వెళ్ళి యాక్ట్ చేసి మనకి మత్తు ఇచ్చే సెంటర్స్, ఆ సెంటర్ మీద యాక్ట్ చేయదు. బట్ దాని సిస్టర్ సెంటర్స్ అనొచ్చు, లేదా దాని సిస్టర్స్ లాగా పనిచేస్తుండొచ్చు. అట్లా అని డెక్స్ట్రోమెథార్ఫిన్ బ్యాడ్ మాలిక్యూల్ నాట్ ఎట్ ఆల్. అది యూజ్ చేయాల్సిన సందర్భాలు, ఏ మోతాదులో వాడచ్చు, ఇలాంటివన్నీ క్వాలిఫైడ్ పీపుల్ కు తెలుస్తాయి. డెక్స్ట్రోమెథార్ఫిన్ ఈజ్ అ కామన్లీ ప్రిస్క్రైబ్డ్ కాఫ్ సిరప్స్ లో సప్రెసెంట్స్ లో ఉంటుంది. బట్ కాఫ్ సిరప్స్ ని ఆల్కహాల్ ప్లేస్ లో అడిక్టివ్ గా యూజ్ చేయడానికి ఇలాంటి కెమికల్స్ అండ్ దాని ఆల్కహాల్ బేస్ లో చేస్తారు కాబట్టి దాని మూలాన కూడా. అండ్ నేను చెప్పినట్టు ఓల్డర్ యాంటీ అలర్జీ మాలిక్యూల్స్, క్లోర్ఫెనరమిన్, తర్వాత డైఫెన్హైడ్రమిన్, ఇలాంటివన్నీ కూడా మామూలుగా కూడా స్లైట్ అమౌంట్ ఆఫ్ డ్రౌజినెస్ కాజ్ చేస్తాయి. సో ఇప్పుడు 2 ఏళ్ల లోపు పిల్లలకి నాన్ సెడేటింగ్ యాంటీహిస్టమైన్స్ అంటాం, అంటే సెట్రిజిన్, లివోసెట్రిజిన్, ఇలాంటివే ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. బట్ మోతాదులో అవసరమైన చోట మీ డాక్టర్ సలహాతో మీరు వేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు. ఇవన్నీ డోస్ డిపెండెంట్ థింగ్స్. అవసరమా లేదా, పిల్లల వయసు ఎంత, ఏ వయసులో ఏ ఇండికేషన్ కి ఎన్నాళ్ళు
ఏ మోతాదులో వాడుతున్నాం, ఇది చాలా కీలకమైంది. సో ఈ సిరప్ ఈ ఏజ్ లో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇట్లాంటి ఇండికేషన్స్ చాలా తక్కువ. యూజువల్ గా ఏ సందర్భంలో వాడతాం అనే దాన్ని బట్టి ఉంటుంది. డాక్టర్ సలహాతో తీసుకుంటున్నప్పుడు దీస్ థింగ్స్ ఆర్ ఆల్ అప్రూవ్డ్ మెడికేషన్. బిలో 2 years కాఫ్ సిరప్స్, కోల్డ్ సిరప్స్ మామూలుగా కూడా ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయం, చాలా తక్కువ మందిలో ఇస్తాము. మ్యామ్ అయితే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే, ఇప్పుడు ఈ సీజన్ లో రెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, అవును, చలికాలం వస్తుంది. పిల్లలకి సహజంగా ఈ సీజన్స్ లో ఏంటంటే జలుబు, దగ్గు వెరీ కామన్. అలానే ప్రతిసారి వారానికి ఒకసారి వచ్చే జలుబుకి, దగ్గుకి పేరెంట్స్ నిజంగా కూడా ప్రాక్టికల్ గా డాక్టర్ దగ్గర రావడం కుదరదు. సో ఎక్కువ ఉన్నప్పుడు, సివియారిటీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వస్తారు. ఈ టైంలో ఓవర్ ది కౌంటర్ ఎలా వాడాలి? రెండోది, జలుబు దగ్గు ఉన్నప్పుడు పిల్లల విషయంలో ప్రతిసారి మందులే కాదు, యాజ్ ఏ పేరెంట్ మనం ఏం చేయొచ్చు అనేది మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఓవర్ ద కౌంటర్ వాడగలిగినవి. నేను నార్మల్ గా కూడా నా పేషెంట్స్ వచ్చినప్పుడు, మేడం ఒకవేళ కనుక సింపుల్ కోల్డ్ వస్తే కనుక మీ దగ్గరికి రాక ముందు మేమేం ట్రై చేయొచ్చు అని అడుగుతారు. అప్పుడు మేము ప్రిస్క్రైబ్ చేసేది సెట్రిజిన్. సో అది సేఫ్ మెడిసిన్. కానీ సేఫ్ ఎప్పుడు, దాని మోతాదు మీకు తెలిసినప్పుడు. సో ఆల్రెడీ మీ పిడియాట్రిషియన్ తో ఒకసారి మీరు అడిగి కనుక్కోవచ్చు, మీ దగ్గరికి వచ్చే ముందు మేము ట్రై చేయగలిగిన మెడిసిన్ ఏంటి అని. డెఫినెట్ గా చెప్తారు. బట్ ఆ మెడిసిన్ తో కాఫ్ ఎక్కువ అవుతుంటే, లేదా కాఫ్ తగ్గకపోతే, లేదా వేరే సిమ్టమ్స్ వస్తే అవే వేసుకుంటే కూర్చోకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మొన్న కూడా ఐ సీన్ 1 పేషెంట్ 6 రోజులు హై డిగ్రీ టెంపరేచర్స్ తో ఇంట్లోనే ట్రీట్ చేసుకుంటున్నారు పిల్లల్ని. సో హౌ ఈజ్ ఇట్ సేఫ్? నువ్వు 6వ రోజు తెచ్చేటప్పటికి బాడీ అంతా ఇంకా గివ్ అప్ అయిపోయిన తర్వాత తీసుకొస్తారు. దట్ ఈస్ నాట్ ఓకే. ఇప్పుడు మేము ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాము. మీరు ఆన్లైన్ సర్వీసెస్ యూజ్ చేసుకుని ఒక సలహా తీసుకోవాలి. ఒక 2 రోజులు చూడొచ్చు. అదే 6 నెలల లోపు పిల్ల అయితే అదే రోజు చూపించాలి. 2 ఏళ్లలోపు పిల్లలైతే మాక్సిమం 2 days, అది కూడా తీవ్రతరమైన సిమ్టమ్స్ లేకపోతే, లేదా పెరుగుతూ ఉంటే సిమ్టమ్స్, ఏజ్ అన్నెసెసరీ 50 ఏళ్లకు కూడా సిమ్టమ్స్ పెరుగుతూ పోతూ ఉంటే ఇంట్లో కూర్చోకూడదు. ఒకసారి డెఫినెట్ గా సలహా తీసుకోవాలి. సో సేఫ్ గా స్టీమ్ తీసుకోవచ్చు, సేఫ్ గా సలైన్ డ్రాప్స్ వేసుకోవచ్చు, సేఫ్ గా న్యూయర్ యాంటీహిస్టమైన్స్ వేసుకోవచ్చు, అంటే సెట్రిజిన్ లాంటివి మోతాదు కరెక్ట్ గా తెలుసుకొని ఇవన్నీ ట్రై చేసి ఓకే తగ్గట్లేదు, లేదా సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదా వాటితో పాటు ఇంకా వేరే సిమ్టమ్స్ కూడా వస్తున్నాయి, అప్పుడు కంపల్సరీ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. ఫిజికల్ ఆన్లైన్, దట్స్ ద చాయిస్ యూ హ్యావ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చిన్నపిల్లల్లో దగ్గు లాంటి లక్షణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి, దాని తీవ్రత ఎక్కువ అవుతుందంటే తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. అదేవిధంగా దగ్గు మందు ఏదైతే ఉందో డాక్టర్ని సంప్రదించిన తర్వాత వినియోగించాలి. కనీసం ప్రతిసారి ఆసుపత్రికి రాలేము అనుకుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడైనా సరే ఏ డోసెస్లో వాడాలి, ఎంతవరకు దీన్ని వాడొచ్చు అన్న వివరాలను కూడా వైద్యుల్ని అడిగి తెలుసుకున్న తర్వాత మాత్రమే అలాంటివి కొన్ని రకాలు మాత్రమే మనం సొంతంగా వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లక్షణాలు పెరగక ముందు వరకు మాత్రమే అంటున్నారు డాక్టర్ షర్మిల గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.